ఈ సంఘటన జరిగింది కోల్కతాలో 1989-1990 మధ్య కాలంలో. ఆ కిల్లర్ చేతిలో చనిపోయిన వాళ్ళు మోస్ట్లీ హోమ్లెస్ పీపులే. ఎవరైతే స్ట్రీట్స్లో మరియు ఫుట్పాత్స్ మీద పడుకుంటారో వాళ్ళని మాత్రమే ఈ కిల్లర్ టార్గెట్ చేసి మరీ చంపాడు. ఈ టార్గెటెడ్ పీపుల్ని చంపడానికి వాళ్ళ చుట్టుపక్కల దొరికే ఒక పెద్ద బండరాయి సాయంతో వాళ్ళ తలలు పగలగొట్టి అతి కిరాతకంగా చంపేశాడు ఈ కిల్లర్. దుర్బలమైన వాళ్ళని మాత్రమే, అంటే బలహీనంగా ఉన్న వాళ్ళను, స్ట్రీట్స్లో పడుకొని ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి చంపేశాడు. ఈ మర్డర్స్ అన్నిటికీ అసలు లింకే లేవు, అంటే చనిపోయిన వారికి ఒకరితో ఒకరికి అసలు సంబంధమే లేదు. బట్ వీళ్ళందరినీ సేమ్ ప్యాటర్న్తోనే చంపాడు ఈ కిల్లర్. ఈ హత్యలు అందరికీ భయాన్ని మరియు గందరగోళాన్ని కలిగించాయి. కోల్కతాలో ప్రజలకి వెన్నులో వణుకు పుట్టించింది. రాత్రిపూట బయట తిరగడానికి కూడా భయపడ్డారు. ఈయన దెబ్బకి రోడ్లన్నీ రాత్రిపూట చాలా వరకు ఖాళీ అయిపోయాయి. ఈ హత్యలు హంతకుడు కోల్కతా పోలీసులు చాలా మ్యాసివ్గా ఇన్వెస్ట్ చేశారు. బట్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ కేసులో వాళ్ళు చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈ మర్డర్స్ని మీడియా కవర్ చేసింది. కేసుని సాల్వ్ చేయడానికి చట్టాన్ని అమలు చేసే సంస్థలపై ప్రజలకి ఒక అవగాహన తీసుకొచ్చింది. ఈ స్టోన్ మ్యాన్ ఈ హత్యలు చేయడానికి మోటివ్ ఏంటో, అంటే ఈ హత్యలు చేయడానికి కారణం ఏంటో ఎవరికి ఇంకా క్లియర్గా తెలియదు. అది వ్యక్తిగతంగా పగ అయి ఉండొచ్చు, తన మానసిక పరిస్థితి సరిగ్గా బాగోకపోవచ్చు, ఆశ్రయం లేని వాళ్ళ మనుషుల పట్ల ద్వేషం కూడా అవ్వచ్చు. 1990లో ఈ కేసు ఒక మలుపు తిరిగింది. 1990లో రమణ్ రాఘవ్ అనే ఒక అనుమానితుడు పట్టుబడ్డాడు. ఈ హత్యలన్నీ తనే చేసినట్టు కూడా అంగీకరించాడు. కానీ బాధితుల సంఖ్య ఖచ్చితంగా తెలియదు అన్నాడు. రమణ్ రాఘవ్ని చివరికి ఈ కేసులో దోషిగా ప్రకటించారు. జైలు శిక్ష వేశారు. ఆ హత్యల గురించి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నప్పటికీ అతన్ని పట్టుకొని కేసుని ముగించారు. ఈ కేసు వల్ల కోల్కతా ప్రజలు చాలా వరకు బయట పడుకోవడం మానేశారు. కోల్కతా మొత్తాన్ని ఒక్కసారిగా భయప్రాంతులకు గురి చేసిన ఈ కేసు గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో బాగా నచ్చినట్టయితే, నా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే అది పెట్టుకుంటేనే నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.